వద్దు పిల్ల అంటే నువ్వేడింటావు. చూసినావా నోరు బొంగురు పోతున్నా వేలం పాట పాడుతీవి. ఇప్పుడు ఏమాయే నోట్ల నుంచి మాట వెళ్ళకుంటాయనా? అగో పిచ్చి కుక్కగిన గరిచిందా? ఎట్లా మాట్లాడకుంటేమో రౌతులు తీసి కొట్టబోతున్నావు. ఏమైంది పిల్ల? అరే పో పో, వార్తలు చెప్పేదానికి ఏమన్నా కొత్తలను పెట్టుకో. ఇప్పటి సంది నేను వార్తలు చెప్పాను. పో అమ్మా పో. అగో ఎక్కడో పాడుబడ్డ పాత రేకుల సప్పు లెక్క వినిపిస్తున్నది. ఎక్కడ కావచ్చు? పో పో సిప్పిరెడ్డిగా సుజాతమ్మ గిక్కడ చూడమ్మా తల్లి. వచ్చినాయి నువ్వేనా పిల్ల? ఏదన్నా రోగం వచ్చి దవాఖాన నుంచి వస్తున్నావు కావచ్చు అనుకున్నా కాదు పిల్ల. నీకంటే ముందుగా ఏం చావను కాంతి. అగో మళ్ళేందో అంటున్నది, నాకేం వినబడతలేదు. ఆ మూతికున్న దీసి మాట్లాడరాదవ్వా. నేను అస్సలు తీయ, నా వల్ల కాదు. అగో మెరుపు తీగ లెక్కనే వేస్తున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకేం వినబడతలేదు పిల్ల. అది జర్రసేపు పక్కకు పెట్టి మాట్లాడరాదు. అరే ఒక్కసారి చెప్తుంటే నీకు అర్థమైతలేదా? తీయనని చెప్తే ఎందుకు అట్లా తీయమంటున్నావు? వామ్మో 10 సెకండ్లు అయింది. నీ మాస్కులో సల్లగుండా ముందుగా మూతికున్న దీసి మాట్లాడు పిల్ల, నీకు జర పుణ్యం ఉంటది. అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం చల్లగా ఏసీలో ఎలకమూతి పెట్టుకొని కూర్చుంటావా? బయటికి పోయి ఏదన్నా వార్త పట్టుకొని రాక ఏందో అది ఎక్కడో అడ్డమైంది మూతికి తలిగించుకొని తైతక్కలా ఆడుతున్నావా? ఏంటిది అడ్డమైందా? దీన్ని ఏమన్నా అన్నావనుకో, వన్నవని కూడా చూడకుండా చెంపలు వాసేటట్టు కొడతావనుకుంటున్నావు. అరే నంటే చాలా మాస్కుని తీస్తున్నది పెడుతున్నది. వార్త లేకుంటే ఏందో నకరాలు చేస్తున్నావా పిల్ల? లేకపోతే పిల్లలు ఆటలు ఆడుతున్నావా నాతోని? ఎవరు చెప్పారు నీకు వార్త తేలేదని? తెచ్చినా. ఏదో రోగం వచ్చిందని లెక్క ఏందో మాస్క్ పెట్టుకొని మజాక్ చేస్తున్నావు. మూతికున్న దీసి మాట్లాడు. మాట్లాడతా గానీ నాకేమన్నా అయితే మాత్రం నీదే బాధ్యత. తెచ్చిన వార్తలన్నీ వరుస పెట్టి చెప్తా. ఎండలు ఎక్కువైతున్నాయి, బయట తిరిగేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది బయటికి పోయేటోళ్ళకి తెలుసు గానీ అక్కడికచ్చా ముచ్చడి చెప్పు. చిన్నపిల్లలు ఎండాకాలంలో ఈతలు కొట్టనికి చెరువులకు బాయిలకు ఆగమైతుంటారు. అయ్యవలు జర ఎంబడుండి జాగ్రత్తలు చెప్పండి. గిది చెప్పేదానికేనా నువ్వు ఉన్నది? పిల్ల ఏమైంది ఏమైంది? నీ మాస్క్ తీసి మాట్లాడితే గిట్లా అయింది అయింది. నేను నీకు అప్పటి నుండి చెప్తూనే ఉన్నా, వద్దు వదినా మాస్క్ తీయనని. ఇంకా నువ్వేడింటావు, నన్ను చంపేదాకా నీకు నిమ్మల వేడుంటది. దీంట్లో నాదేమున్నది పిల్ల? నీకు రోగం ఉన్న సంగతి నాకు చెప్తే మంచిగుండకపోవునా? నీకు చెప్పిందా నాకు రోగం వచ్చిందని? ఈ పట్టణానికే రోగం వచ్చింది. ఇగో ఈ మాస్క్ వేసుకొని తిరగకపోతే మన సావు మనమే తెచ్చుకున్నట్టు. అబ్బో నువ్వు కనుక తీసుకొచ్చినావు పెద్ద వార్త. కాలుష్యం పెరిగింది, మంచి గాలి లేదన్న ముచ్చట అందరికి ఏరుకున్నదే. కానీ నువ్వు ఆ మూతికున్న మాస్క్ తీసి మాట్లాడు. ఇది ఉత్త మాస్క్ ఏం కాదమ్మా, ఆక్సిజన్ సిలిండర్ ఉన్న మాస్క్. ఇగో బ్యాగ్ లో వేసుకొని తిరుగుతున్నా. ఇది గిట పెట్టుకోకపోతే గోవిందా గోవిందా. అబ్బో ఇక చెప్పొచ్చింది. రోజుకి ఎంతమంది తిరుగుతలేరు సిటీలా? అందరు నీ లెక్కనే మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారా? అందుకే నిన్ను అర్ధమెదడు ఉన్నోళ్ళకి అధ్యక్షురాలుగా చేస్తా అన్నది. ఎందుకు ఏమైంది? మన దేశంలో చచ్చిపోయిన 8 మందిలో ఒకళ్ళు గాలి కాలుష్యం వల్లనే చచ్చిపోతున్నారట. ఇక తెలుగు రాష్ట్రాలలో ఉన్న సిటీలనైతే గాలి మొత్తం విషమే అయిందట. అవును పిల్ల, మోటార్ బండ్లు ఇడ్చే పొగతోని పట్నం పొగ జూరింది. అందుకే ఇగో ఆక్సిజన్ గాలి పీల్చుకుంటున్నా. అవునుల్లా 5 నిమిషాలు ఉత్తగా బయట నిలబడితే చేతుల మీద నల్లటి దుమ్ము చేరుతున్నది. మనం పీల్చుకుంటున్న గాలి మొత్తం ఖరాబేనట. ప్రపంచంలో 20 సిటీలు కాలుష్యంతో ఉంటే దాంట్లో 15 మన దేశంలోనే ఉన్నాయట. ఎట్లా బతుకోలో ఏందో. ఇన్నరానుల్లా కాబట్టి జర పొగను ఎక్కువ ఇడ్చే బండ్లను కార్లను తక్కువ వాడుండ్రి సరేనా? మనిషికి ఒక 4 చెట్లను పెట్టుర్రి. లేకపోతే అందరూ పట్టణాలు ఖాళీ చేసి పల్లెల బాట పట్టే కాలం వస్తది.